గండిపేట వెళ్ళే ప్లాన్ ఉందా? అయితే ఈ వీడియో చూసేయండి. దారి అంతా మంచి మూడు. Hello boys and girls, welcome to Dire Thoughts. ఈరోజు మనము గండిపేటకు వచ్చేసాం. ఇక్కడ రావడమే ఎంట్రన్స్లో ఫోటోషూట్ చేస్తున్నారు. కొంచెం అన్కంఫర్టబుల్గా అట్లా జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేస్తానేమో అని భయం వేసి ఇక్కడికి వచ్చేసి కూర్చున్నా. బట్ బయట నుంచి చూస్తే సూపర్గా అనిపించింది. లోపల నాకైతే ఏం కనిపించట్లేదు. నిజంగానే గండిపేటకు వచ్చినా లేకపోతే వేరే ఎక్కడికైనా వచ్చి కూర్చున్నానా అనే డౌట్ వస్తుంది. కదా అలా వెళ్ళి తిరిగి వద్దాం. అసలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఉత్త అయిపోయినా అని. మధ్యలో అయితే ఇక్కడ చెట్టు పెట్టిర్రు. ఇక్కడ రూల్స్ కూడా పెట్టిర్రు. నాకు తెలిసి ఎవ్వడు ఫాలో కాడు. ఈ లొకేషన్ చూడ్డానికి గారా ఇంత దూరం వచ్చింది. దీనికన్నా ట్యాంక్ బండి నయం గారా నాయన. ఇక్కడ 50 రూపాయలు. మీరు ఫ్యామిలీతోని పిల్లలతోని వస్తున్నారనుకో, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవాలి అంటే ప్లే ఏరియాసే లేవు. మీకు ఒక ఆసమ్ న్యూస్ చెప్తా వినండి. ఇక్కడ 50 ఎంట్రీ తప్ప ఏం లేదు. లోపల వాష్రూమ్ యూజ్ చేయాలన్నా కూడా 10 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతారు. చాలా లిమిటెడ్ ఉంటుంది ఫుడ్ ఆప్షన్. సో స్ట్రిక్ట్లీ మీరే స్నాక్స్ అవన్నీ ఏమైనా ఉంటే తెచ్చుకోండి. సో ఎస్ బాయ్స్, ఇక్కడ అయితే ఏం లేదు. జస్ట్ కపుల్స్ చాలామంది వస్తున్నారు అండ్ ఏం లేదు వస్తున్నాను. ఇక నా వెనకాల కుక్క ఫాలో అవుతాను. ఎందుకైనా తెలియదు. బట్ గండిపేటలో అయితే ఏం లేదు బాయ్స్. ఎందుకు వస్తున్నారో నాకైతే తెలియట్లా. ఇదేనా నార్మల్ లొకేషన్? ఏమున్నది రాయన్లా? దట్స్ ఫైన్. చాలామంది గండిపేట గురించి చెప్తుంటే విన్నాను కానీ రియాలిటీలో అయితే అంత వర్త్ అనిపించలేదు బ్రో. ఎంట్రీ ఫీకే 50 రూపాయలు ఛార్జ్ చేసిర్రు. కానీ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద ఏం లేదు. మీరు ఫ్రీగా వీకెండ్ చిల్ అవ్వాలనుకుంటే ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ అటు సైడ్ పర్ఫెక్ట్ ఆప్షన్. చుట్టుపక్కల ఉంటే ఓకే కానీ సిటీలో దూరం నుండి లైక్ అమీర్పేట్, సికింద్రాబాద్ సైడ్ నుండి ట్రాఫిక్ని దాటుకొని ట్రావెల్ చేసుకొని వచ్చే అంతగా అయితే ఇక్కడ ఏం లేదు. జస్ట్ యావరేజ్ స్పాట్ అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆ ఎస్థెటిక్ రీల్స్, కలర్ఫుల్ వీడియోస్ చూసి మోసపోకండి. ఇక్కడికి పరుగులు తీయకండి. నిజం చెప్పాలంటే ఇక్కడ అంత సీన్ ఏం లేదు. ఏదో చుట్టుపక్కల ఉంటే అలా వచ్చి వెళ్ళిపోవచ్చు కానీ స్పెషల్గా ప్లాన్ చేసుకొని వచ్చేంత రేంజ్ అయితే కాదు. చూసే వీడియోస్ అన్నీ నమ్మితే ఇలాగే బొక్కబడుద్ది. సో వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.